వెల్కమ్ టు ట్రావెల్ బడి ఛానల్. నేను ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే పాలాజ్ అనే గ్రామానికి అయితే వెళ్తున్నాను. నేను మా ఊరి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాను. మా ఊరి నుంచి పాలాజ్ గణేష్ టెంపుల్ 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నది. ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. ఎందుకంటే నేను ఏదైనా వీడియో పెడితే ఆ వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెడితే ఆ వీడియో మీకైతే వస్తుంది. పాలాజ్ గణేష్ ఆలయము, పాలాజ్ గణేష్ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో అయితే ఈ గణేష్ టెంపుల్ అయితే ఉంటుంది. పాలాజ్ గణేష్కు ఎలా వెళ్ళాలి అంటే ముందుగా మీరు బైన్సాకు చేరుకోండి. బైన్సా నుంచి పాలాజ్ గణేష్ 25 కిలోమీటర్లు దూరంలో అయితే ఉన్నది. బైన్సా నుంచి ఇంకా మహారాష్ట్ర బస్సులు ఇంకా తెలంగాణ బస్సులు అయితే వస్తాయి. బైన్సాలో అయితే ఒక 5 నిమిషాలకు ఒక బస్సు అయితే ఉంటుంది. మీరు బైన్సా ముందు చేరుకోండి. బైన్సా నుంచి మనం పాలాజ్ వెళ్ళవచ్చు. బైన్సా చేరుకోవాలంటే నిజామాబాద్ నుంచి, నిర్మల్ నుంచి, హైదరాబాద్ నుంచి అయితే మనం బైన్సా చేరుకోవచ్చు. తర్వాత బైన్సా నుంచి పాలాజ్ రండి. నేను నడుచుకుంటూ వెళ్తున్నా కదా, నాకు తగ్గట్టు వాతావరణం కూడా ఉన్నది. ఎందుకంటే మొగులైంది, చల్లగా అయితే ఉన్నది. కాళ్ళు కూడా కాలుతలేవు, నాకు మంచిగా ఉన్నది, ప్రశాంతంగా చల్లగా. అయితే ఇప్పుడు పల్సికి అయితే వచ్చాను. పల్సి నుంచి మళ్ళీ పాలాజ్కి అయితే వెళ్తున్నాను. ఇది ఇక్కడ బోర్డు రాసింది, బొక్కర్ కీని పాలాజ్ అని. పల్సి నుంచి పాలాజ్ 5 కిలోమీటర్ల దూరం అయితే ఉన్నది. ఇప్పుడు నేను సిరిపల్లికి చేరుకున్నాను. ఇదే చివరి తెలంగాణలోని సిరిపల్లి గ్రామము. ఇంకా ముందుకు అయితే పాలాజ్ వస్తుందిగా మహారాష్ట్ర. ఇదే తెలంగాణ బార్డర్ అయితే అయిపోయింది. ఇంకా ముందుకు వెళ్తే మహారాష్ట్ర బార్డర్ అయితే వస్తుంది. ఇక్కడ బోర్డు ఉన్నది చూడండి. ముందుకు అయితే సిసి రోడ్ వస్తుంది, పెద్ద రోడ్డు. ఇది తెలంగాణ రోడ్, డాంబర్ రోడ్ కనిపిస్తుంది కదా. ఈ డాంబర్ రోడ్ అయిపోతే తెలంగాణ రోడ్ అయిపోయినట్లనే. ఇంకా ముందుకు అయితే అది సిసి రోడ్ వస్తుంది, పెద్ద రోడ్ అయితే ఉన్నది. ఆ రోడ్ అయితే మహారాష్ట్ర బార్డర్ అన్నట్లు ఆడికించిగా. ఇక్కడ బోర్డు చూడండి, స్వాగతం తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రారంభం. వీడికి తెలంగాణ ప్రారంభం అవుతుంది. ఇది మహారాష్ట్ర. ఈ సిసి రోడ్ కనిపిస్తుందిగా, ఇది మహారాష్ట్ర. వీడికించి గణేష్ టెంపుల్ 1 కిలోమీటర్ ఉంటుంది అంతే. 1 కిలోమీటర్ లేదా 1 కిలోమీటర్న్నర దూరంలో ఉంటుంది అంతే. ఇది మహారాష్ట్ర రోడ్, ఇక సిసి రోడ్డు. ఈ మధ్యనే కొత్తగా అయితే వేసిండ్రు. ఇంతకుముందు చిన్న రోడే ఉండే, ఒక బస్సే పోతుండే. ఇక ట్రాఫిక్ ఫుల్ పబ్లిక్ వస్తున్నారు కదా, టెంపుల్కి సరిపోతలేదని ఇక్కడ టెంపుల్ కోసం అయితే వెళ్ళటానికి చాలా పెద్దగా రోడ్డు చేసింది. ఇది సిసి రోడ్డు, మంచిగా ఉన్నాయి, సూపర్. మీరు ట్రైన్కు రావాలి అనుకుంటే ఇక్కడ బోకర్ రైల్వే స్టేషన్ ఉంటుంది. పాలాజ్ గ్రామం నుంచి బోకర్ రైల్వే స్టేషన్ 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది గంతే. బోకర్ నుంచి బస్సులు ఉంటాయి, ఆటోలు కూడా ఉంటాయి. మీరు ట్రైన్కు రావాలనుకుంటే ట్రైన్కు రండి బోకర్ దాకా. లేదు బాసర్కు వస్తే బాసర్ నుంచి కూడా మనం ఇక్కడ పాలాజ్కు రావచ్చు. బాసర్ నుంచి బైన్సాకు రండి, బైన్సా నుంచి పాలాజ్కి రండి. మస్తు బస్సులు ఉంటాయి బైన్సా బస్ స్టాండ్లో అయితే. మీరు పాలాజ్ వెళ్ళాలి అనుకుంటే మీరు ముందుగా బైన్సాకు రండి. బైన్సా నుంచి పాలాజు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. బైన్సా నుంచి పాలాజుకు వెళ్ళే బస్సులు తెలంగాణ బస్సులు ఇంకా మహారాష్ట్ర బస్సులు మస్తు ఉంటాయి. 5 నిమిషాలకు ఒక బస్సు అయితే ఉంటుంది బస్ స్టాండ్లో. కొంచెం కాళ్ళని వస్తున్నాయి ఇక్కడ కూర్చున్నా. ఇది సిసి రోడ్డు, కొత్తగా ఓసిన్లు. ఇది మహారాష్ట్ర బార్డరు సిసి రోడ్డు. ఈ మధ్యనే కొత్తగా ఓసిన్లు, డబల్ రోడ్ ఇది. ఇప్పుడు నేను పాలాజుకు దగ్గరికి అయితే చేరుకున్నాను. ఇడికించి పాలాజు ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. దగ్గరికి వచ్చిన ఇక కొంచెం రెస్ట్ తీసుకుంటున్నా, కాళ్ళని వస్తున్నాయి బాగా, అందుకోసం కొంచెం కూర్చున్నా. ఈ పాలాజ్ అనే గ్రామానికి అయితే తెలంగాణ నుంచి చాలా భక్తులు అయితే వస్తారు. ఎందుకంటే ఇది మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులో ఉన్నది కాబట్టి తెలంగాణ నుంచి చాలా భక్తులు అయితే వస్తారు ఈ గుడికి అయితే, గణేష్ టెంపుల్కి. ఇప్పుడు నేను పాలాజ్ అనే గ్రామానికి చేరుకున్నాను. ఇదే పాలాజ్ గ్రామము. ఇక్కడ బైకులు అన్ని పార్కింగ్ పెట్టిండ్రు రోడ్ పైన. టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే అక్కడి నుంచి వెళ్ళాలి టెంపుల్కి. ఇదైతే బస్ స్టాండు. బైన్సా టు పాలాజ్ అయితే వెళ్తున్నాయి బస్సులు. బస్ టికెట్ 40 రూపాయలు ఉంది బైన్సాకు. ఇప్పుడు మనం దర్శనం చేసుకుందాం పదండి.
మంచిగా ఉన్నది. ఇది కొత్త కట్టిండ్లు. పోయిన సంవత్సరం వేరే మోడల్ ఉండే, ఈ సంవత్సరం కొత్త కట్టిండ్లు. ఎవరైనా బియ్యం డొనేషన్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఇవ్వండి. రైస్ డొనేషన్ ఇక్కడ రాసి ఉంది కదా, చూడండి. దీని పక్కకే మనకు జాతర సామాన్లు లభిస్తాయి. ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇప్పుడు లోపలికి వెళ్దాం పదండి. ఇదే పాలాస్ గణేష్ టెంపుల్. చూడండి ఇట్లా ఉన్నది, సూపర్ ఉన్నది. ఇక్కడ కొబ్బరికాయలు ఉన్నాయి, పూజ సామాను, పువ్వులు, కొబ్బరికాయలు, ఈయన గణపతికి సంబంధించిన. ఇక్కడ ముడుపు కట్టాలంటే ముడుపు కోసం కూడా తీసుకోవచ్చు. ఒక కొబ్బరికాయ అయితే 50 రూపాయలట. ఇది ముడుపు కోసం, ఇది సాదా కొబ్బరికాయలు. ఒక కొబ్బరికాయ అయితే 50 రూపాయలు, తీసుకోండి. ప్రత్యేక దర్శనం. ఇక్కడ నుంచి ధర్మ దర్శనంకి అయితే లోపలికైతే వెళ్ళాలి. ఇదే క్యూ లైను ధర్మ దర్శనంకు. ఈ బిల్డింగ్లో మొత్తం తిరగాల్సి ఉంటుంది. ఇలా క్యూ లైన్ ఉంటుంది లోపల. నేను ఇప్పుడు ఆ క్యూ లైన్కి వెళ్ళటం లేదు. ప్రత్యేక దర్శనం. ఇక్కడ స్పెషల్ దర్శనం కూడా ఉంది, చూద్దాం పదండి. స్పెషల్ దర్శనం సైడ్కి వెళ్దాం. ఇది హనుమన్ల గుడి ఉంది. హనుమన్ల గుడి ముంగట స్పెషల్ దర్శనం అయితే ఉన్నది, చూద్దాం పదండి. స్పెషల్ దర్శనం. ఇక్కడ టికెట్ తీసుకోవాలా, 200 రూపాయలు. స్పెషల్ దర్శనం ఇక్కడి నుంచి పంపిస్తారు డైరెక్ట్. ఇక్కడి నుంచి ఆ బిల్డింగ్లో నుంచి స్పెషల్ దర్శనంకి అయితే వెళ్తారు. 200 రూపాయల టికెట్. హనుమన్ల గుడి ముంగట అయితే ఉంటుంది స్పెషల్ దర్శనం. ఇప్పుడు నేను దర్శనం చేసుకోవటానికి క్యూ లైన్కి అయితే వెళ్తున్నాను. ఈరోజు ఎక్కువ భక్తులు లేరు. ఇక్కడి నుంచి అయితే మొత్తం తిరగాల. ఈరోజు కొంచెం భక్తులు ఎక్కువ లేరు కాబట్టి దర్శనంకి అయితే డైరెక్ట్ అయితే పంపిస్తున్నారు. ఇక్కడి నుంచి అయితే నేను మా ఊరి నుంచి పొద్దుగాల 10 గంటలకు వెళ్ళిన, నడుచుకుంటా పాలాజీకి అయితే వచ్చిన. నేను వచ్చేసరికి పాలాజీకు మధ్యాహ్నం 2 అయింది. ఇప్పుడు క్యూ లైన్కి వెళ్తున్నాను. ఈరోజైతే భక్తులు ఎక్కువ రాలేదు. నాకైతే తొందరగా దర్శనం అయితే అయిపోతుంది. ఈ పాలాజు అనే గ్రామంలో కర్ర వినాయకుడిని మనం 11 రోజులు మాత్రమే దర్శనం చేసుకోవచ్చు. 11 రోజుల తర్వాత కర్ర వినాయకుడు ఒక చిన్న మట్టి గణపతి ఊరి లోపల అయితే శోభయాత్రగా అయితే తింపుతారు. ఊరు మొత్తం తిరిగిన తర్వాత ఆ గణపతిని శుభ్రం చేసి ఒక రూములో భద్రంగా ఉంచుతారు. మళ్ళీ వచ్చే సంవత్సరం వినాయక చవితి అప్పుడు తీస్తారు. పూర్తి వివరాలు నేను సెకండ్ వీడియోలో చెప్తాను. ఈ పాలాజ్ గణేష్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే సెకండ్ వీడియోలో పూర్తిగా చెప్తాను. మీరు సెకండ్ వీడియో తప్పకుండా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెడితే ఆ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదే పాలాజ్ గణేష్ టెంపుల్. దర్శనం చేసుకోండి. నేను గణపతి కూసున్న 3 రోజులకు వెళ్ళినాను. ఆ రోజు పబ్లిక్ ఎక్కువ లేకుండా నాకు తొందరగా దర్శనం అయిపోయింది. ఇక్కడ ముడుపులు కడుతున్నారు. మనకేమైనా కోరికలు ఉంటే ముడుపులు కట్టండి,
మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం చాలా. ఈ ప్లేసు కొబ్బరికాయలు కొట్టే ప్లేసు. దీని పక్కకు లడ్డు తయారు చేస్తున్నారు, చూద్దాం పదండి. ఇక్కడ లడ్డు చేస్తున్నారు చూడండి, లడ్డు తయారు చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడైతే లడ్డు తయారు చేస్తున్నారు చూడండి. ఇది మొత్తం లడ్డు తయారు చేసే కుకింగ్ ఏరియా కనిపిస్తుంది మొత్తం ఇది. ఈ ప్లేస్లో ఏమైనా ప్రోగ్రాంలు ఉంటే ఇక్కడ జరుగుతాయి. ఈ ప్లేసు చాలా పెద్దగా ఉన్నది, మంచిగా ఉన్నది. నేను వచ్చిన రోజు ఒక మరాఠీ కీర్తన జరుగుతుంది. దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అన్నదాన సత్రంకు వెళ్దాం పదండి. ఇక్కడ బోర్డు ఉంది కదా, ఇక్కడ నుంచి మనం అన్నదాన సత్రంకు వెళ్ళాలి. ఇక్కడ సీదా వెళ్ళాలి. ఇక్కడ పెద్ద ఇది కమాన్ కట్టింది ఉంది కదా, ఇది దీని పక్క నుంచి అయితే అన్నదాన సత్రంకు మనం వెళ్ళాల్సి ఉంటుంది. దారి అయితే ఇట్లా కనిపిస్తుంది, చూద్దాం పదండి, ముందుకు వెళ్దాం. ఇదే అన్నదాన సత్ర ప్రసాదాలయం. ఇదే అన్నదాన సత్రం. ఇక్కడ వీళ్ళందరూ బియ్యం చేస్తున్నారు చూడండి. వీళ్ళందరూ బియ్యం చేస్తున్నారు ఇక్కడ. పొద్దుగల 7 గంటల నుంచి రాత్రి 7 దాకా అన్నము పప్పు వంకాయ పెడతారు. ఇంతటితో నా పాలాజ్ గణేష్ యాత్ర పూర్తయిపోయింది. మళ్ళా నేను సెకండ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటే 11 రోజుల తర్వాత గణేష్ అయితే లేస్తుంది. ఊరు మొత్తం తింపుతారు. ఆ రోజు నేను వచ్చి మళ్ళా మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.